ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి, దానివల్ల మానిటైజేషన్కి ఎఫెక్ట్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది చాలా డేంజరస్ అండి. ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు. అంటే ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి, అన్యూజువల్గా వ్యూస్ రావడం. సో మానిటైజేషన్ ఎఫెక్ట్ అవుతుందా అంటే మానిటైజేషన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందు ఎన్ని ఆటలాడినా ఏం కాదు ఛానల్తో. బట్ వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎలా పడితే అలా చేయకూడదు ఛానల్ని. మానిటైజేషన్ ముందు కూడా వస్తుంది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది. ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి అంటే ఒక మనిషి చూడట్లా వ్యూస్, అది వ్యూస్ ఇన్వాలిడ్ ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే ఏంటి, మనకు వచ్చే వ్యూస్, అనలిటిక్స్ ఇదంతా అనమాట. అంటే మనకి ఏ సోర్స్ నుంచి వస్తుంది అనేసి ట్రాఫిక్. సో ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ కానిది, వ్యాలిడ్ కాని ట్రాఫిక్ అంటే ఏంటి, మనకి అన్యాచురల్గా వ్యూస్ వచ్చినప్పుడు, అంటే ఒక మనిషి చూడట్లేదు, అది ఏదో అన్యాచురల్గా వ్యూస్ తెప్పిస్తున్నారు ఏదన్నా సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి. అట్లాగే కంటిన్యూస్గా ఇప్పుడు ఒకే ఐపీ అడ్రస్ నుంచి వచ్చినాయి అనుకోండి అవర్స్, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాచ్ అవర్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకేంటి, వాళ్ళు జెన్యున్గా వచ్చిన అవర్స్ ఇవేం పోవని, కొంతమంది పోవని చెప్తారు, కొంతమంది పోతాయని చెప్తారు. సో అట్లా ఉంటారు కదా. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాచ్ అవర్స్ మీరు అన్యాచురల్గా తెప్పించిన వాచ్ అవర్స్ అనమాట. అవి ఒరిజినల్ కాదు. ఎవరన్నా చూస్తే, మనుషులు చూస్తే అవి ఒరిజినల్ వ్యూవర్స్. అలా కాకుండా అన్యాచురల్గా వచ్చిన వాటిని ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటాం అనమాట. సో మనకి మానిటైజేషన్ ముందనుకోండి, మీకు ఒకవేళ అట్లా మీరు అవర్స్ కొన్నా, ఇప్పుడు 4000 అవర్స్ కోసం అవర్స్ కొన్నారు మీరు, అవి కొన్నప్పుడు మనకి తగ్గిపోతాయి అనమాట. 2 days తర్వాత అవర్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఈరోజు కొన్నారనుకోండి, ఫర్ సపోజ్ రేపో ఎల్లుండో ఏన్ ఆప్షన్లో యాడ్ అయ్యాయి, నెక్స్ట్ డే తగ్గిపోతాయి మీకు, ఎందుకంటే అది ఇన్వాలిడ్ ట్రాఫిక్ కాబట్టి. అదే కనుక కంటిన్యూస్గా రిపీట్ అయ్యిందనుకోండి మీ ఛానల్లో, అంటే పెరగడం తగ్గడం, అంత పెరగడం తగ్గడం అన్న అవర్స్, గ్యారంటీ ఛానల్కి ప్రాబ్లమే అవుతుంది. మానిటైజేషన్ ముందైనా సరే. ఇప్పుడు ఒకసారి 2 సార్లు అంటే పర్వాలేదు, అదే పనిగా మీరు వ్యూస్ కొనడం, మళ్ళీ అవి డౌన్ అయిపోవడం, మళ్ళీ కొనడం, మళ్ళీ డౌన్ అయిపోవడం అలా ఉందనుకోండి, ఛానల్కి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు మానిటైజేషన్ తర్వాత ఇన్వాలిడ్ ట్రాఫిక్, అప్పుడు ఎలాగో అవర్స్ కొనుక్కోరనుకోండి, అప్పుడు కూడా ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో పెడతారనమాట. కొంతమంది ఏంటి, ఊరికి జస్ట్ క్లిక్స్ కోసం క్యాంపెయిన్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి చేయకూడదు అని నేను వీడియోలో చెప్తాను. ఇవి వినేసి వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్లో, మేడం మీరు ఏదో ఒక వెబ్సైట్ చెప్పారు, దాని గురించి చెప్తారా అనేసి అడుగుతారు. ఇప్పుడు ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు మళ్ళీ నేను ఎలా చెప్తాను చెప్పండి. అసలు అలాంటి వెబ్సైట్స్లో పెట్టకూడదు అసలు. వ్యూస్ కోసం, కొంతమంది రెవెన్యూ కోసం కూడా, రెవెన్యూ ఎక్కువ వస్తుందని వ్యూస్ కోసం కూడా పెడుతూ ఉంటారు. సో అది కూడా ఇన్వాలిడ్ ట్రాఫిక్ కిందకే వస్తుంది. అలాగే అసలు ఈ ఇన్వాలిడ్ ట్రాఫిక్ గురించి క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, మనకి యాక్చువల్గా మొన్న జనవరిలో మనకి రెవెన్యూ బాగా తగ్గిందండి. కొంతమందికి ఏంటంటే, ఒకళ్ళకైతే అసలు $1800 వస్తే వాళ్ళకి యాడ్సెన్స్లోకి ఓన్లీ $1700 వచ్చాయి. అలా చాలామందికి వచ్చిన డాలర్స్ కంటే యాడ్సెన్స్లో తగ్గింది. అది యూట్యూబ్ సైడ్ ఇష్యూనే, యాక్చువల్గా యూట్యూబ్ సైడ్ ఇష్యూనే. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉంటారు కదా యూట్యూబ్ టీంతో చాట్ చేసేవాళ్ళు. సో ఆ యూట్యూబ్ టీంతో చాట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వల్ల డాలర్స్ తగ్గినాయి అనేసి చెప్పారనమాట. సో వాళ్ళకి తెలియదు అది జనరల్గా జరిగేది. ఇప్పుడు ఇంతమందికి ఒకటేసారి తగ్గవు కదా, ఇన్వాలిడ్ ట్రాఫిక్ ఇంతమందికి ఒకటేసారి రాదు కదా. ఇన్నాళ్ళు పెట్టింది వాళ్ళు అందరూ ఒకటే మంత్లో పెట్టేశారా, అదేం కాదండి, అది యూట్యూబ్ సైడ్ ఇష్యూనే. అది వాళ్ళకి తెలియదు. సపోర్ట్ టీంకి అప్పటికప్పుడు జరిగే అప్డేట్స్ తెలియదు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నవైతే చెప్పగలుగుతారు, అంతేగాని అప్పటికప్పుడు వచ్చిన ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేయలేరు. అందుకని ఇన్వాలిడ్ ట్రాఫిక్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట ఇప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో మనం ఒరిజినల్గా కాకుండా ఇట్లా వ్యూస్ తెప్పించినప్పుడు అనేది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనమాట. అలాగే ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ని చూడమంటాం, వీడియోస్ చూడమంటాం యాడ్స్ కోసం, లేకపోతే యాడ్స్ క్లిక్ చేయమంటాం. ఏంటంటే యాడ్స్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు యాడ్స్ ప్లే అయింది, జస్ట్ నార్మల్గా ప్లే అయ్యి స్కిప్ యాడ్ చేసుకుంటూ వీడియో చూస్తే నార్మల్గా మనకు రెవెన్యూ యాడ్ అవుతుంది. బట్ అలా కాకుండా యాడ్స్ పైన ట్యాప్ చేస్తే, యాడ్స్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. అది ఇన్వాలిడ్ క్లిక్ అవుతుంది. అంటే అస్తమానం అలా కాదు, ఎక్కువ క్లిక్స్ రావాలి. కావాలని మీరు వేరే వాళ్ళకి చేయకూడదు అట్లాగా. కావాలని అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి ఇష్టం లేని క్రియేటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి యాడ్స్ క్లిక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇప్పుడు అలా చేసినా కూడా మీకే ప్రాబ్లం అవుతుందండి అది. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు అట్లా. ఇప్పుడు ఒకసారి మనం ఏదో పొరపాటున పడింది అనుకోండి, ఆ చెయ్యి పొరపాటున పడవచ్చు అలా యాడ్ పైన. సో అలా చేసినప్పుడు దానికి మనం ఏం చేయలేం. అలా కాకుండా కావాలని యాడ్స్ అయితే చూడకూడదు అనమాట. అంటే లైక్ చూడమని మనం వీడియోలో చెప్పడం కానీ, యాడ్స్ చూడండి లేదా యాడ్స్ క్లిక్ చేయండి అని చెప్పడం కానీ చేయకూడదు అనమాట వీడియోలో. అది కూడా ఇన్వాలిడ్ ట్రాఫిక్కే అవుతుంది అలా వచ్చిన వ్యూస్ కూడా. అలాగే ప్లేలిస్ట్స్, కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్లేలిస్ట్ లాగా పెట్టి వీడియోస్ అన్నీ, ఆ ప్లేలిస్ట్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ప్లే చేయమని చెప్తూ ఉంటారు. అలా ప్లే చేసిన వీడియోస్ కూడా ఇన్వాలిడ్ ట్రాఫిక్ కిందకే వస్తాయండి. ఏంటి, మానిటైజేషన్ తర్వాత జస్ట్ యాడ్స్ కోసం ఇలా పెడుతూ ఉంటారు కదా. సో అవి కూడా మీకు మేబీ కలవచ్చు, వాచ్ అవర్స్ లేదా వ్యూస్ కలవచ్చు. బట్ అలా పెట్టిన వాటికి కూడా రెవెన్యూ తగ్గిపోతుంది అనేది అయితే యూట్యూబ్ చెప్తున్న విషయం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా యాడ్సెన్స్లో కట్ అయిన మనీ అనేసి చెప్తున్నాను కదా మొన్న. సో దానికి ఏంటంటే ఇది వరకు మనకు ఎలా ఉండేదంటే వీడియో డిలీట్ చేసినా కూడా మనకు ఆ రెవెన్యూ యాడ్ అయ్యేది. ఆల్రెడీ ఇప్పుడు వైటీ స్టూడియోలోకి యాడ్ అయిపోయింది అనుకోండి, రెవెన్యూ యాడ్ అయిపోయినట్టే. ఇంకా మనం వీడియో డిలీట్ చేసినా కూడా రెవెన్యూ మనకే ఉండేది, యాడ్సెన్స్కి వచ్చేది, మన పేమెంట్ అకౌంట్కి వచ్చేది. బట్ ఇప్పుడు అలా అయితే లేదనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో కనుక మనం డిలీట్ చేసామనుకోండి, ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఈవెన్ యాడ్సెన్స్లోకి పడిన తర్వాత కూడా మన బ్యాంక్ అకౌంట్కి రాదు. సో ఇవన్నీ కొత్త రూల్స్ తీసుకొస్తుంది అనమాట యూట్యూబ్. దీనివల్ల ఏంటంటే జెన్యూన్ క్రియేటర్స్కి చాలా బెనిఫిట్ అండి. సో జెన్యూన్ క్రియేటర్స్ అంటే ఎవరు వీడియో డిలీట్ చేయరు కదా, వన్స్ అప్లోడ్ చేశాక వాళ్ళు డిలీట్ చేయడం అనేది ఉండదు. అలా కాకుండా ఏదన్నా ఫేక్ చేసేవాళ్లే కదా, అంటే లైక్ వేరే కంటెంట్ పెట్టి రెవెన్యూ రాగానే వీడియో డిలీట్ చేయడం, అలా చేసే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి జెన్యూన్ క్రియేటర్స్ పడే కష్టం ఏంటి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎంత కష్టం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలామందికి ఈ ప్రాబ్లం వచ్చిందండి. జనవరిలో మాత్రం కొంతమంది వీడియోస్ డిలీట్ చేయడం వల్ల రెవెన్యూ పోయింది. అదేమి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కాదు, ఏమీ కాదు. సో మానిటైజేషన్ తర్వాత కనుక ఇలాంటి ఇన్వాలిడ్ ట్రాఫిక్ కనుక ఏదైనా ఉందనుకోండి ఛానల్లో, మన అసలు ఛానల్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుందండి. అంటే యాడ్స్ కూడా తగ్గించేస్తుంది అనమాట. సో యాడ్స్ కూడా తగ్గించేసి తర్వాత ఎప్పుడైతే ఆ సిస్టమ్స్కి ఆటోమేటిక్గా తెలుస్తుందో ఓకే వీళ్ళ ఛానల్లో ఇంకా ఇన్వాలిడ్ యాక్టివిటీ ఏం జరగట్లేదు అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ మనకి నార్మల్గా ప్లే అవుతాయి అన్నమాట యాడ్స్. సో మనకి యాడ్సెన్స్కి వచ్చిన తర్వాత అయినా సరే, యూట్యూబ్ స్టూడియోలో ఉన్న రెవెన్యూ యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత అయినా సరే డిటెక్ట్ చేస్తాము అనేసి అయితే చెప్తుందన్నమాట ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా. అండ్ ఇట్లా ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఉంటే కనుక మానిటైజేషన్ పోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఇలాంటి యాక్టివిటీస్ కనుక మరీ ఎక్కువగా జరుగుతుంటే మీ ఛానల్లో అసలు యాడ్సెన్స్ అకౌంట్ డిజేబుల్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి యాడ్స్ వచ్చేదే యాడ్సెన్స్ అకౌంట్ నుంచి కదా. సో యాడ్సెన్స్ అకౌంట్ కూడా డిజేబుల్ అయిపోతుందండి. సో ఛానల్ మానిటైజేషన్ అంటూ అయిన తర్వాత ఎలా పడితే అలా చేయకూడదు. మీకు ఒరిజినల్గా వ్యూస్ రానివ్వండి. నేను ఫస్ట్లో చెప్పినప్పుడు మీకు మానిటైజేషన్కి ముందు ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను. కొంతమంది అవర్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కొనేసుకుని మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఎంత కష్టం రెవెన్యూ రావడము అనేది. సో అందుకే మనకి వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూస్ మానిటైజేషన్కి వచ్చే లోపు ఈ ఆడియన్స్ని గెయిన్ చేసుకున్నాం అనుకోండి, మనం తర్వాత పెట్టే వీడియోస్ కూడా మనకి ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి అనేది. ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే మనుషులు చూడకుండా ఏదో సాఫ్ట్వేర్స్ ద్వారా వ్యూస్ తెప్పించడం, లేదా ఇట్లా ప్లేలిస్టులు పెట్టేసి ఊరికే యాడ్స్ కోసం యాడ్స్ క్లిక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇన్వాలిడ్ ట్రాఫిక్ కిందకైతే వస్తాయన్నమాట. సో ఇదండి ఇన్వాలిడ్ క్లిక్స్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.